ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. నేను సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవ, నీకు వందనములు ప్రభువా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవ, నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభా. నీ వాక్యం ఎడల మేము నిలకడ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మేము స్థిరత్వము కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలో మేము మెలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మా ప్రవర్తనను మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని చూచుచున్న వరకు ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు తట్టమని అడుగుచున్నాను ప్రభా. నేను తలుపునద్ద నుండి ప్రభా, నువ్వు స్వరము వినుటకు మాకు వినికడని దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ, వినుచున్న వారిని చూచుచున్న వారిని ప్రతి ఒక్కరిని రక్షింపమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు 5:2 చూద్దామండి ఒకసారి. క్రీస్తు మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నాడండి? తనను తాను అర్పించుకుని ఉన్నాడు. తనను తాను సిలువలో బలియాగమయ్యాడు. ఎవరి కొరకు? మన కొరకే కదండి. తనను తాను క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేయుచున్నాడు. ఎవరిని? మనలను ప్రేమించి ఆయన పరిమళ వాసనగా మనలను నిలబెట్టి ఉన్నాడు. మన కొరకు తనను తాను తగ్గించుకుని దేవునికి అర్పణగాను బలిగానే అర్పించుకున్నాడు. మనం దేవునికి తిరిగి ఏమి చెల్లిస్తున్నాం? ఆయన మన కొరకు తనను తాను తగ్గించుకుని ఉన్నాడు. మనం తగ్గించుకునే వారు హెచ్చింపబడు వారు తగ్గింపబడనని మనం వాక్యం వింటున్నాం. వాక్యమానుసారంగా నడుచుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒకవేళ వాక్యము వింటున్నాము, వాక్యం చెప్తున్నాము, ఆ వాక్యము మన కోసమేనేమో, నా కోసమేనని ఎప్పుడైనా మీ హృదయాన్ని మీరు గద్దించుకునిచున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఈ వాక్యం నా కోసమేనేమో, దేవుడు నా కొరకే సిలువలో బలి అయినాడేమో, నా కొరకే ఆయన నా పాపముల కొరకే ఆయన ప్రాణమును త్యాగమును చేసి అన్నాడేమని ఒక్కసారైనా సరే మీరు పరిశీలన చేసుకుని చున్నారా? బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. సహోదరిని ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తారు? వెనకాల తిడుతూ ఉంటారు. సహోదరి ప్రేమ కలిగి ఎవరు ఉంటున్నారు? ఈ రోజులు సహోదరిని ప్రేమించమని అడుగుతున్నారు. సహోదరి ప్రేమ కలిగి ఎవరైనా ఉంటున్నారా? లేదు కదా. మనం ఎప్పుడైతే మన సహోదరిని ప్రేమిస్తామో అప్పుడు కూడా ప్రతీది ప్రేమ కలిగే ఉంటాం. మనలోని జారత్వమును విడిచిపెట్టాలి, మనలోని వ్యభిచారమును విడిచిపెట్టాలి, మనలోని పాప జీవితమును ఇవన్నీ కూడా మన దరికి రానివ్వకోకుండా చూసుకోవాలి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రమే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఏంటదండి? జారత్వము కానీ, అపవిత్రత కానీ, లోభత్వము కానీ ఇవి ఎప్పుడును కూడా మనకి నోటికి కూడా రాకూడదు. ఇది పరిశుద్ధులకి ఇది తగినది కాదని చెప్పుచున్నాడు. మనం ఇవన్నీ కూడా పాటించాలి. కృతజ్ఞత వచనమే మీరు నుచ్చరింపవలెను. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. గాని మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, పరిమళ సరస్సులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరని? పరిశుద్ధాత్మ కలిగిన వారు వచ్చరి మాటలైనను బూతులైనను కూడా మనము మాట్లాడకూడదు. మనం పోకిరీ మాటలు కూడా మాట్లాడకూడదు. చాలామంది అలాగే ఉంటున్నారు ఈ రోజుల్లో. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాను అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవుడు మనలను ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టడం చాలా కష్టమే. కానీ ఒక్కొక్కటి ఆచరణలోకి చేస్తూ ఉంటే అదే మన నుంచి విడిచిపోతుంది. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఇవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడు మనలను ఎన్నుకున్నప్పుడు, దేవుడు ఆయన సేవలో వాడుకున్నప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టడానికి దేవుడే సహాయం చేస్తూ ఉంటాడు. ఇది పాపలోకము. ఒకవేళ మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నాను కూడా ఎవరైనా సరే నిందించేవారే కానీ ఈ రోజుల్లో ఎవరైనా కూడా నీతిమంతులు అని ఒప్పుకోవటానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే మన హృదయం నిండా కుళ్ళి, అసూయ, ద్వేషము, ఈ రాగభావాలతో నిండిపోయి ఉన్నది, కుళ్ళితోటి నిండిపోయి ఉన్నది. కానీ
మన హృదయం ఎప్పుడైనాను శుద్ధి చేసుకుంటున్నామా? మన హృదయాన్ని ఎప్పుడైనాను వాక్యం అనే నీళ్లతో కడుగుచున్నామా? మనము సాక్ష్యం అనే వాక్యముతో మనము దేవుని ఎదుట ఒప్పుకొనిచుంటున్నామా? ఎదుటి వారిని మనము నీతిమంతులు అని ఒప్పుకోవడానికి మన హృదయం ఒప్పుకోదు. ఒకవేళ మనం ఎంత నీతిగా ఉన్నాను కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాగ కాదు, వారి అలాంటి పోకిరి మాటలకు మనం ఎప్పుడూ కూడా దూరంగానే ఉండాలి. మనం ఇచ్చే వెకిలి చేష్టలకు ఎప్పుడైనా కూడా దూరంగా ఎవరో అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలే అంతే కుళ్ళు పట్టిపోయి ఉన్నవి. వాళ్ళ జీవితంలో అంతే, వారి నోరే అలాంటి నోరు అలాగే కుళ్ళు పట్టిపోయింది. వారికి మనం ఏం చేయలేను? కృతజ్ఞతా వచనము మీరు ఉచ్చరింపవలెను. ఇవి మీకు తగవు. వ్యభిచారము అపవిత్రుడైనను విగ్రహారధుడైనను లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు వాక్కుదారుడని ఆ సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులై వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండు. ఎలా ఉండాలంటే వ్యర్థమైన మాటలు మనము పలకకూడదు. వ్యర్థమైన మాటలు పలికేవాడిని ఏమన్నాడు? దేవుడే శిక్షిస్తూ ఉంటానని చెప్పుచున్నాడు. వ్యర్థమైన మాటలు మనము పోకిరి మాటలు, వ్యభిచారము, అపవిత్రాత్మ, విగ్రహారాధన, లోభిత్వము యొక్క క్రీస్తు యొక్క దేవుని మాటలు మనకు రాజ్యమునకు హక్కుగా ఉన్నది. కావున ఈ సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మనకి నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మన ఇంట్లో శోధనలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెడితేనే మనకి ఇలాంటి వ్యర్థమైన మాటలకు మీరు మోసపరచకూడదు. ఇలాంటి మాటలవన్నీ మనల్ని అందరూ కూడా చాలా హింసిస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. వాటికి మనము దూరంగా ఉండమని దేవుడు చెప్పుచున్నాడు. అలాంటి వారికి దూరంగా ఉన్న దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి అని చెప్పుతున్నాడు. అలాంటి మాటలు మాట్లాడేవారిని, అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడేవారికి దూరంగా ఉండమని చెప్పుతున్నాడు. ఈ రోజుల్లో అందరూ ఇక్కడ చెప్పుకుని మాత్రమే బతుకుతున్నారు. వేషధారణతో బతుకుతున్నారు. ఎందుకు? ఒకరోజు బాగుంటాము, 2 రోజులు బాగుంటాం, తర్వాత దేవుడు చూస్తున్నాడు కదా. మనుషులు చూడకపోయినా ఏం చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అవన్నీ మాటలకు దేవుడు కంపల్సరీ శిక్ష విధించుకుంటాడు. కంపల్సరీ దేవుడు వారిని నిందిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక రోజున తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరును కూడా మనం ఈ రోజున ఎక్కడ ఏం మాట్లాడినా కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఇది ఒక్కటి మాత్రము గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది, తీర్పు కాలం సమీపంలో ఉన్నది. జాగ్రత్త కలిగి ఉండి మన ప్రవర్తనను మార్చుకుందాం, మన నోరును ఆ స్వాధీనంలో ఉంచుకుందాం. వ్యర్థమైన మాటలకు, వెకిలమ శాస్త్రాలకు మనము దూరంగా ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభా. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు. నాయన మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చెడు విడతల్ని, బాలింతల్ని ప్రభా, గర్భిణీ స్త్రీలని, ప్రసులు వెనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు ఎవరు రాలని ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభు, నడువయసులో ఉన్న వారిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలు తరపున వ్యాజ్యమాడతానన్నావు నాయన ప్రభా. యవనస్తులు ప్రభా వాక్యము చేత తమ నడతను శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. తెలుపునద్ద ఉండి ప్రతి ఒక్కరు హృదయము మార్చమని అడుగుచున్నాము ప్రభా. నీ వాక్యము వైపు నిలబడటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఏ వాహనములు అయితే నడుపుచున్నారో నాయన ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే నాయన ప్రభ ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను నిశ్చయముగా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారికి చేయుచున్న ప్రతి ఒక్క పనిలోని ప్రభ నీ పరిశుద్ధమైన హస్తము ఉంచమని అడుగుచున్నాం ప్రభ. ఈ శ్రమలలో ఈ శ్రమ కాలంలో నాయన ప్రభ ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాం. నిలకడ కలిగి జీవించి నిలకడగా 45 రోజులు ప్రభ చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. సాతాను శోధనలకు లొంగకోకుండా ప్రభ మిమ్మల్ని శోధించిన సాతాను నాయన ప్రభ మేము మనుషులము ప్రభ, ఏ పాటి వారము నాయన ప్రభ, ఏ కార్యముతో ప్రభ ఉపవాసం ఉంటున్నారో వారందరిని ప్రభ ఉపవాసంలో ప్రభ జయప్రదం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వచ్చిన వారిని వెళ్ళే వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నేను హాస్పిటల్లో నాయన ప్రభ ఎంతోమంది ఎంతో రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేసిన ప్రభ. యాక్సిడెంట్ అయినారు ప్రభ, వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ.
నీకే స్తోత్రము నాయన ప్రభ, వందనాలు నాయన ప్రభ. నీటి బుడగ లాంటి జీవితములు ప్రభ, మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకా నాయన ప్రభ, ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆపరేషన్ చేయించుకున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతి లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ, వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రాకడ కొరకు ప్రభ మేము దివిటీలు పట్టుకుని ఎదురు చూసే మనసును, హృదయమును మాకు దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.